మా అందరి ప్రియతమ నేత మరి బడుగు బలైన వర్గాల యొక్క ప్రేమాభిమానాలు పొందినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దళిత సంఘర్షణ సమితి ఎంఆర్పిఎస్ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సర్వే సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియడానికి రావడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు మరి మేము ఇదే విధంగా వారికి వచ్చి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినాం. మరి గతంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా నిర్వహించినప్పుడు దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అవ్వడం జరిగింది. మరి సర్వే సత్యనారాయణ గారు పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా, పదవి లేనప్పుడు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడో, ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి మరి అదే స్పిరిట్ తోటి సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కానీ అదేవిధంగా వర్గీకరణ ఇవాళ సాధించగలిగారు, అమలైందంటే ఆనాడు వారు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒప్పించి ఇక్కడ వర్గీకరణ సాధించే విధంగా కృషి చేయడం జరిగింది. దానికి సర్వే సత్యనారాయణ గారికి తెలంగాణలో మాదిగ సమాజం రుణపడి ఉంటుందని, ఇట్లా వారు ఈ విధంగానే ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు నుండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో నుండి ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాను. జై సర్వే సత్యనారాయణ. నా జాతి మాదిగ ముద్దుబిడ్డ గౌరవనీయులు సర్వే సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మా మాదిగ బిడ్డ ఎక్కడున్నా కూడా మేము అన్ని వేళలా మేము అందుబాటులో ఉండి మేము కృషి చేసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. దానికి తోడుగా ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఇక్కడ లేకున్నా కూడా ఇంతమంది సోదరులు వచ్చిరంటే ఆయన అభిమానమే తోడైందని సభముఖం తెలియజేస్తున్నాను. సర్వే సత్యనారాయణ సార్ గారి జన్మదిన వేడుకలు జరపడానికి ఇన్ని లక్షల మంది వచ్చారంటే ఆయన ఎంతో మందికి సేవ చేసి ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకొని ఆయన చేసిన సేవలకు ఇంతమంది ఈరోజు ఆయన పదవి లేకున్నా కానీ లక్షలాది జనాలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారంటే ఇది మన దళిత జాతి ముద్దుబిడ్డ కావడం మనకెంతో గర్వకారణం. ఆయనకు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆయన ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు ఇక్కడున్న అందరి ఆశీస్సులతో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ సర్వే సత్యనారాయణ గారి జన్మదినం వేడుకలకు మేము ఉప్పాల్ కాన్స్టిట్యూషన్ నాచారం నుండి రావడం జరిగింది. ఇక్కడ గౌరవనీయులు పెద్దలు సర్వే సత్యనారాయణకి శుభాకాంక్షలు చెప్పేసి శాలువాతో సత్కరించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా 100 సంవత్సరాలు నిండేంత వరకు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సిద్దిపేట పార్లమెంటు సభ్యుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధంగా యాక్టివేషన్ ఉన్నాడో ఈ రోజు వరకు కూడా అదే యాక్టివేషన్ ఉన్నాడు. పదవి ఉన్నా లేకున్నా కానీ అనునిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి. ఏది ఆపదైనా ఏదైనా ఆపుతున్నదని ఫోన్ చేస్తే ఫోన్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా తానే లేపి మాట్లాడి కష్టాలలో పాల్పంచుకునే వ్యక్తి. ఎల్లవేళ ఆయనే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మాదిగ, జై భీమ్.